హలో అందరికీ. నిన్నైతే మాకు వర్షం పడిందనమాట. సో ఇంకా మామిడి తోట ఎలా ఉంది ఏంటి అంటే ఇంకా సరేలే అని చెప్పేసి మా పిల్లల ముగ్గురిని మీరు ఇంట్లోనే ఉండండి, నేను డాడీ వెళ్ళేస్తామని చెప్పేసి మేము ఇద్దరము వెళ్ళామన్నమాట. సో మా హస్బెండ్ కాలు బాగోపోయినా సరే మరి మామిడి తోట ఇంతవరకు కష్టపడి తీసుకొచ్చాం కదా, వాళ్ళు ఎవరూ రాలేదు తోట కొనుక్కునే వాళ్ళు. సో వెళ్ళి చూసొద్దాం పదా అన్ని రాలిపోయినాయో ఏంటో అని చెప్పంటే ఇంకా సరే పదా అని చెప్పి నేను మా హస్బెండ్ అయితే తోటకైతే వెళ్ళామన్నమాట. సో మా ఇంటి దగ్గర నుంచి ఈ తోటకి వెళ్ళడానికి దగ్గరే అనమాట, నియర్ బైయే. సో నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఇదంతా మా ఇంటి నుంచి తోటకి వెళ్ళే రూట్ అనమాట. చాలా బాగుంటుంది చూడండి మా ఊరు. ఇదంతా మా ఇంటి దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ అలాగ మొక్కలు వేసుకున్నారు. సో ఇంకా మాకు రీసెంట్గా అక్కడ బిఎస్ఎన్ఎల్ టవర్ కూడా వేశారనమాట. మీకు అక్కడ చూస్తుంటే కనిపిస్తూ ఉండిద్ది నా వీడియోలో టవర్ కూడాను. అదిగోండి అదే టవర్. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు మా పిల్లలకి భలే సరదా, ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయన్నమాట. అది మనం వెళ్ళగానే సైరన్ గోల గోల చేస్తూ ఉండిద్ది. అందుకని మా పిల్లలు ఒక 2-3 రౌండ్లు వేస్తారు, అది ఎంతవరకు అరుస్తుంది ఏంటి అని. అది అంతే, మేము కార్నర్ ఇంత కొంచెం దూరం వచ్చినంత వరకును లైట్ ఇటువైపు తిప్పి చూసి అరుస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒక టెంపుల్ అయితే వస్తుంది దారిలో. ఇక్కడ మాకు ఇయర్లీ వన్స్ పండగలు చేస్తారనమాట, అమ్మవారి పండుగలు. అక్కడ అమ్మవారి పండుగ పేరు అమ్మవారి పేరు వచ్చేసి నూకాలమ్మ తల్లి అనమాట. సో చాలా బాగుంటుంది. నూకాలమ్మ తల్లి పండుగకి మాత్రం మా తాతయ్య వాళ్ళు అనమాట. సో మా తాతయ్య వాళ్ళే అమ్మవారికి నాగు పడగంట, ఇప్పుడు తాటకిలతో దీంతో చేస్తారు కదా, దాంతో పాము పడగ చేసి ఇంటి దగ్గర నుంచే దాంట్లో నీళ్లు పెట్టుకొని దాని మీద పగడని పెట్టుకొని ఆ అమ్మవారి గుడికి అయితే వస్తారనమాట. సో మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయితే పడుతుంది. అందరూ ఆ తోటల్లో నుంచి ఈ పండగలు అవుతున్న ప్రతిసారి ఫుల్గా రెయిన్ పడిద్ది అనమాట. వర్షం పడినా సరే ఆగకుండా అందరూ అక్కడ ఆ అమ్మవారికి అయితే దర్శించుకోవడానికి అయితే వస్తారు. చాలా బాగుంటుంది. ఫస్ట్లో అయితే నేను రాలేదు, కానీ మేము విజయనగరంలో ఉండేవాళ్ళం ఫస్ట్లో. ఇప్పుడు విజయనగరం నుంచి రఘుమండ వచ్చేసాం అనమాట. సో రఘుమండ వచ్చేసినప్పటి నుంచి పండగలన్నా ఈ విలేజ్ అన్నా చాలా బాగా నచ్చింది. ఎందుకు నేను ఫస్ట్లో ఇక్కడ ఉండకుండా విజయనగరం వెళ్ళిపోయాను అని చెప్పేసి కొంచెం ఫీల్ అయ్యాను. సో ఫైనల్లీ మామిడి తోటకైతే వచ్చేసామన్నమాట. సో ఇదే మా తోటలో ప్రస్తుతానికి వర్షం పడింది కానీ అంత పెద్దగా గాలి అవైతే రాలేదు. సో మామిడికాయలు అయితే ఎక్కువ పడిపోలేదు అనమాట. అది కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాము. నాకు అసలు మెయిన్ తోటలోకి రావడానికి రైనీ సీజన్లో ఇష్టం ఉండదు. ఎందుకంటే వర్షం పడిన తర్వాత అవంటి పురుగులు ఉంటాయి కదా, గాజు పురుగులు అలాంటివి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎక్కడ చూసినాను ఏ ఆకు కింద ఇవన్నీ టేకు మొక్కలు, మామిడి మొక్కలు, జామకాయ మొక్కలు, సపోటా అవన్నీ ఉంటాయి కదా. సో వాటి కింద ఆకుల కింద ఎన్ని పురుగులు ఉంటాయో, పుట్టలు ఉంటాయి. అవి చూస్తుంటే నాకు అసలు ఎంత చిరాకు పుడుతుందో. మళ్ళీ ఎండాకాలంలో ఈ తోటలకు రావాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆకుల మీద అడుగులేస్తుంటే సౌండ్ వస్తుంది కదా, పర ఆ సౌండ్ అయితే నాకు చాలా ఇష్టము. ఈ తోటలో నుంచి పక్క తోటలోకి అయితే వెళ్తున్నాము. ఈ తోటలో పెద్దగా రాలేదులే, పక్క తోటలో ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పి చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో లక్కీగా ఈసారి మాకు ఏ తోటలోనూ కాయలు అయితే రాలేదు. అదైతే కొంచెం హ్యాపీ అనిపించింది. చూడండి మా తోట ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకున్న ఏరియాలో కూడా వర్షం పడితే మీకు కూడా మామిడి తోటలు ఉంటే మీకు ఇలానే అయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో మీ విలేజ్ పేరు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.